ఏపీలో ఇకపై హెల్మెట్ పెట్టకపోతే వాహనాలు సీజ్ చేసే దిశగా పోలీస్ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే హెల్మెట్ ధరించిన వాహనాలను అడ్డుకోవడంతో పాటు చలానాలు విధిస్తూ కేసులు నమోదు చేస్తుంది. పదే పదే హెల్మెట్ ధరించకుండా పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇటీవల హైకోర్టు హెల్మెట్ ధరించిన వాహనదారుల విషయంలో పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారించిన అనంతరం కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ఎక్కితే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైకోర్టు ఆదేశం, హైకోర్టు జడ్జి హెచ్చరికలతో విజయవాడ పోలీసుల్లో చలనం వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే హెల్మెట్ లేకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫల్యం చెందారని చెప్పి హైకోర్టు జడ్జి ఇటీవల వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం విజయవాడలో బెంచ్ సర్కిల్ సెంటర్లో ఉన్నాం. హెల్మెట్ లేని వాహనాలన్నింటినీ కూడా భారీ స్థాయిలో పోలీసులు అన్నింటినీ కూడా తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. చాలా మందికి సంబంధించి కూడా హెల్మెట్ లేదనేది పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరుసగా పోలీసులకు సంబంధించి ప్రధానంగా హెల్మెట్ లేని దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమన్నారు అసలు మీరు? ఏంటి అంటే మీకు ఆల్రెడీ కోర్టు చెప్పింది కదా, పోలీసులు చర్యలు ఏ రకంగా తీసుకుంటారు? అంటే కోర్టు చెప్పింది మనకు తెలియదు. అది కొంచెం పబ్లిక్ కి తెలిసే విధంగా అందరికి ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత ఫైన్ వేసిండే బాగుండు. ఇప్పుడు సడన్ గా వేసి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు, అందరినీ ఇలా చేయడం అనేది నా దృష్టిలో రాంగ్ అనిపిస్తుంది. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయారు కదా, సో మీ సేఫ్టీ కోసమే కదా ఇది కూడా. ప్రజలకి ముందే ఏదైనా పబ్లిసిటీ మాదిరి చేసి ఆ తర్వాత చెప్తే బాగుంటుందని. కానీ మరి ఇంత పెద్ద అమౌంట్ అంటే ఎంత ఫైన్ వేస్తున్నారు? 1035 వేస్తున్నారు. అది ఒక హెల్మెట్ లేకపోవడానికి లైసెన్స్, ఆర్సీ ఏమైనా లేకపోతే దానికి ఎక్స్టెండ్ చేయాలి. కానీ మరి హెల్మెట్కే 1035 వేయడంటే దారుణం. అది నేను ఆ విధంగా అంటున్నాను. నువ్వు ఎలా తీసుకుంటావు? హెల్మెట్ లేకపోవడం తీసుకుంటాను. సో ఇది మొత్తం మీద అయితే బెజవాడ పోలీసుల్లో చలనం అయితే స్టార్ట్ అయింది. దాదాపుగా 637 మంది పైగా చనిపోయిన నేపథ్యంలో వారందరికీ సంబంధించి ప్రణాళికలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తోంది. సార్ ఏంటి ప్రధానంగా అసలు పోలీసులు మీ డ్రైవ్ చేయడాన్ని ఎట్లా తీసుకుంటారు? ఏం పర్లేదు సార్, ఇంకా తప్పదు కదా. అంటే హెల్మెట్ అనేది ప్రాణాన్ని సేఫ్ కదా, అంతే మాదే తప్పు. చాలా మంది మొత్తం మీద అయితే ఇదే చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు తీసుకున్న చర్యల్ని వాహనదారులు ఒకవైపు అభినందిస్తున్నారు, మరొక వైపు కొంత సమయం ఇచ్చి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే హెల్మెట్ లేని దాని కారణంగా దాదాపుగా 1035 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. సో ఈ 1035 రూపాయల ఫైన్ కట్టమనేది చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2-3 రోజుల పాటు హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత ఫైన్ వేయాలనేది మరికొంతమంది చెప్తుంది. అయితే హెల్మెట్ ఉండటం తమకే రక్షణ కాబట్టి తమదే తప్పు అని చెప్పి కూడా మరికొంతమంది వాహనదారులు అయితే అంటున్నారు. ఓటర్ స్టూడియో.